నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను మీ కృష్ణబాల. ఓటీటీ లవర్స్కు ఈ వీకెండ్ పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచిన రెండు సూపర్ హిట్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసాయి. అవి కూడా సేమ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాకాసా, మెగా డాటర్ నిహారిక కునిదెల నిర్మించిన ఈ మూవీ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని బాగానే నవ్వించి భయపెట్టింది. అలాగే కలెక్షన్ల పరంగానూ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్గా 27 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. లేడీ డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మెయిన్ లీడ్లో నటించిన పక్కా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైకర్. ఇండియాలోనే మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఈ మూవీలో మరో కీలక పాత్ర పోషించారు. మాలవిక నాయర్ హీరోయిన్గా నటించింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కూడా శుక్రవారం నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇవి కాకుండా ఈ వారం బాక్సాఫీస్ వద్ద జెట్లీ కూడా బరిలో ఉన్నాడు. కమెడియన్ సత్య హీరోగా వస్తున్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు ధనుష్, కరా సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ రెండు మూవీస్ వీకెండ్లో ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. వీటితో పాటు వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ 2 సైతం ఓటీటీలో అలరించనుంది. ఆహాలో తెలుగు మూవీ సోదరా, అమెజాన్ ప్రైమ్లో హిందీ సిరీస్ సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2, హాలీవుడ్ మూవీ యు ఆర్ డేటింగ్ ఏ నార్సిస్ట్ ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. ఓవరాల్గా చూస్తే ఈ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్లు సందడి చేయనున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.